హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఎస్, ఇట్స్ ఏ వీకెండ్. లాస్ట్ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఓటీటీలో ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి, ఏమేమి రిలీజ్ అయినాయి, మీరు ఏమేమి చూడాలి అని అన్నీ లిస్ట్ చేసి మీ ముందుకు తెచ్చేసా. సో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీక్ చాలా సినిమాలు చెప్పేసా, అంటే అప్రాక్స్ 10 కంటే ఎక్కువ 10+ మూవీస్ సజెస్ట్ చేశా. సో తర్వాత నేనే ఆలోచిస్తే, అరే ఇప్పుడు ఒక వీకెండ్ అన్నప్పుడు ఒక 2 మహా అంటే 3 సినిమాలు చూడొచ్చు. అంతకంటే ఎక్కువ సినిమాలు చూడడానికి మనిషా మిషనా ఎవడైనా కూడా. సో ఈసారి ఏమనుకున్నా అంటే, మరి ఎక్కువ రిలీజ్ అయిన సినిమా ప్రతిదీ తీసుకురాకుండా మీరేం చూడొచ్చు అండ్ ఏమేం చూడాలి అనే ఆర్డర్ వైజ్గా కూడా నేను ఈసారి ప్రిపేర్ అయ్యా. సో ఎగ్జాక్ట్లీ నేను ఫస్ట్ అన్ని మూవీస్ చెప్పి లాస్ట్లో ఆర్డర్ వైజ్ కూడా చెప్తాను. సో కమింగ్ టు ద ఫస్ట్ మూవీ, తంగలన్. తంగలన్ మూవీ అనేది ఒక పీరియాడిక్ డ్రామా. తంగలన్ అనే ఒక డ్రామా మనకు బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. అది అప్పట్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కోసం గోల్డ్ వర్క్ కోసం పనిచేస్తూ ఉంటారు. సో ఆ గోల్డ్ వర్క్ వాళ్ళకి దొరికిందా లేదా, ఆ గోల్డ్ అంటే అసలు ఆ గోల్డ్ ఎందుకు, దానికి వాళ్ళ పూర్వీకులకి సంబంధం ఏంటి అనేది మనకి కంప్లీట్ స్టోరీ. సో ఈ కంప్లీట్ స్టోరీ అనేది మనకి రా అండ్ రస్టిక్ ఉంటుంది. పాతకాల మూవీస్ ఎలా ఉంటాయి, మనకు కంప్లీట్ చియాన్ విక్రమ్ యాక్టింగ్ అయితే మనం చూస్తాం. ఇందులో నాకు చాలా పర్సనల్లీ ఇష్టం ఈ మూవీ. అంటే ఆ మూవీ సెగ్మెంట్లో చెప్తున్నా, ఇంకా చూడకపోయి ఉంటే ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. అండ్ ద నెక్స్ట్ ఈస్ బోగెన్విల్లా. బోగెన్విల్లా అనే మూవీ నేమ్ చాలా డిఫరెంట్ ఉంది కదా. యాక్చువల్గా ఇది మలయాళం మూవీ నేను రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లోనే చూసేసా. కానీ అప్పుడు అది మలయాళం మూవీ అవ్వడం వల్ల ఒకవేళ నేను రివ్యూ పెట్టినా కూడా ఎవరు చూడలేరు, ఎందుకంటే నియర్ బై థియేటర్స్ అందరికీ అవైలబుల్లో ఉండదు. సో నేను ఏమనుకున్నా అంటే, ఓటీటీకి వచ్చిన తర్వాత రివ్యూ చేద్దాము, ఓటీటీకి వచ్చిన తర్వాత మూవీ గురించి మాట్లాడదాము అనుకున్నా. అందుకే ఇన్ని రోజులు ఆపాను. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మనకి రాయ్స్, రీతు ఇద్దరు ఉంటారు కపుల్స్. ఇప్పుడు రీతుకి కార్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల గతం మర్చిపోతూ ఉంటది. ఒక రోజు ఒక పోలీస్ ఒక కేసు పని మీద రీతు వాళ్ళ ఇంటికి వస్తారు. అండ్ ఆ కేసుకి రీతుకి ఏంటి సంబంధం, అసలు అన్ని డాట్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి అనేది మనకి కంప్లీట్ స్టోరీ చెప్తున్నా. నేను మూవీ వాస్ అబ్సల్యూట్లీ ఫ్యాబులస్. చెప్తున్నా కదా, థియేటర్లో నేను కూర్చున్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లు అన్నీ నాకు రావు, కానీ లిటరల్లీ అదే ఫీల్ అయ్యా నేను. మలయాళం మనకు అర్థం కాదు, సీరియస్లీ మనకు అర్థం కాదు. అంత మాట నన్ను ఆ డైలాగులు కూడా పైన సినిమా చూడాలి, కింద సబ్ టైటిల్స్ చూడాలి, సినిమా చూడాలి, సబ్ టైటిల్స్ చూడాలి. ఆ ఫ్లో అనేది అలవాటు అవడం వల్ల ఎలా అంటే అలా ఇన్వాల్వ్ అయిపోయి ఆ మూవీలో నేను. ఇదంతా కాదబ్బా, మీరు చూడండి సినిమా, చెప్తున్నా కదా, మీ టైం అయితే వేస్ట్ అవ్వదు, అది మాత్రం నాకు గ్యారంటీ. ఈ మూవీ మనకు సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. ఇట్స్ ఏ వర్త్ వాచ్ మూవీ. అండ్ ద నెక్స్ట్ ఈస్ మెకానిక్ రాకీ. ఈ మూవీ అనేది మనకి చాలా స్లోగా స్టార్ట్ అవుతూ తర్వాత ఒక హూక్ పాయింట్ మీద రన్ అవుతూ ఉంటుంది మూవీ అంతా. ఇంకా ఈ మూవీ గురించి నేను కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాను. సో ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడని వాళ్ళు ఉండి ఆర్ రివ్యూ చూడని వాళ్ళు ఉన్నా కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఈ మూవీ మనకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి. ఇట్స్ ఏ వాచబుల్ మూవీ అనే చెప్తా, మరి తీసి పడేసేది కాదు. నేను దానికి తగ్గట్టే లిస్ట్ అంతా ప్లాన్ చేసి మీకు ఇచ్చా. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రోటీ కపడా రొమాన్స్. ఈ మూవీ రివ్యూ కూడా నేను ఆల్రెడీ ఇచ్చానబ్బా. అంటే మ్యాక్సిమం నేను థియేటర్స్లో చూసిన మూవీస్ అన్నీ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నా రివ్యూస్. థియేటర్స్లో ఏవైనా మిస్ అయి ఉంటే అవి నేను ఓటీటీ సెగ్మెంట్లో మాట్లాడతాను. సో రోటీ కపడా రొమాన్స్, ఈ మూవీ స్టోరీ ఏంటి అని అంటే, డిఫరెంట్ ప్లేసెస్లో సెట్ అయిన ఫ్రెండ్స్ ఒక రియూనియన్లో కలుస్తారు. ఆ రియూనియన్లో కలిసినప్పుడు వాళ్ళ బ్రోకెన్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళందరికీ టు షో వాట్ దే అచీవ్డ్ అని చెప్పేసి కనపడడానికి వెళ్తారు. సో అలా జరుగుతున్న జర్నీలో ఎలాంటి ఫేసెస్ చూశారు అండ్ అసలు ఏమైంది, బ్యాక్ స్టోరీ, ఇదంతా మనకి కంప్లీట్ స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్స్ ఏ యూత్ ఎంటర్టైనర్ మూవీ అని చెప్తా. యూత్ ఎంటర్టైనర్ ఎందుకంటున్నా అంటే, ప్రతి టీనేజ్ పర్సన్ కనెక్ట్ అయ్యే స్టోరీ ఉంటుంది ఇది. సో అండ్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ ద బోనస్ సజెషన్ ఈస్ విడుదల పార్ట్
పార్ట్ 1. ఈ మూవీ పార్ట్ 2 వచ్చేసి ఈ మంత్ 20 డిసెంబర్లో రిలీజ్ అవుతుంది మనకి ఇక్కడ. సో అందుకే ఈ మూవీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే, సూరి అనే ఒక కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్, తన డ్యూటీ ఏంటి అని అంటే తన సుపీరియర్ ఆఫీసర్స్కి ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాడు. ఆ సుపీరియర్ ఆఫీసర్స్ ఏం చేస్తారు అని అంటే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకునే పనిలో ఉంటారు. అసలు ఆ క్రిమినల్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అండ్ వాట్స్ ద లింక్ బిట్వీన్ దెమ్. ఈ మూవీ మనకి కంప్లీట్లీ ఏ రేటెడ్ ఉంటుంది. ఒక్కరున్నప్పుడు మాత్రమే చూడండి. ప్లీజ్ అవాయిడ్ వాచింగ్ విత్ ఫ్యామిలీస్, ఎందుకంటే కొన్ని ఏ రేటెడ్ సీన్స్ ఉంటాయి కదా, సో కొంతమంది డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ మూవీ మాత్రం అబ్సల్యూట్లీ బ్లాక్ బస్టర్ మూవీ. అబ్బా, నేను సినిమా అయిపోయే టైంలో ఇది నేను అప్పట్లోనే థియేటర్లో చూసా. సినిమా అయిపోయిన తర్వాత మనకి క్లిఫ్ హ్యాంగర్ ఇస్తారు సెకండ్ పార్ట్కి. అది చూసినప్పటి నుండి ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఇదే టెన్షన్ నాకు. ఫైనల్లీ డేట్ వచ్చింది, తప్పకుండా చూడండి. ఇట్స్ ఎ వర్త్ వాచ్ మూవీ. ఓకేనా, రిలీజ్ అయ్యే ముందు 20 రోజు రిలీజ్ అవుతుంది. సో 19th లోపు మీరు ఈ మూవీ తప్పకుండా చూడండి పార్ట్ 1. అప్పుడే మీకు పార్ట్ 2 అర్థమవుతుంది. అండ్ ద పార్ట్ 1 ఈ స్ట్రీమింగ్ ఆన్ ZEE5. డైరెక్టర్ కట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు డైరెక్టర్ కట్ రిలీజ్ అయింది రీసెంట్గా. సో ZEE5లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. మూవీ వాచింగ్ ఆర్డర్ చెప్పే ముందు ఒక చిన్న మాట, మీలో ఇంకా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చెప్పండి. మీరే చేసుకోకుండా చూసే వాళ్ళకి చెప్తున్నా. నేను వీకెండ్ సజెషన్స్ అని, మూవీ రివ్యూస్ అని, వెబ్ సిరీస్ రివ్యూస్ అని ఎక్కడెక్కడ నుండో పట్టుకొని వచ్చి మా ఎడిటర్ని అడిగి, పాపం ఆన్లైన్కి రండి, ఎడిట్ చేయండి, టైంకి ఇవ్వండి, ఇలా నేను ట్రై చేస్తూ నా వరకు ఎంత వీలైతే అంత ట్రై చేస్తూనే ఉన్నా రివ్యూస్ ఇవ్వడానికి. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం చేయకుండా వేరే వాళ్ళే చెప్పొద్దు ఫస్ట్. సో ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం మోటివేషన్ ఇస్తే మేము ఇంకా వీడియో చేయడానికి చాలా ఎక్సైటెడ్గా రెడీగా ఉంటాం. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మూవీ ఆర్డర్ లిస్ట్. సో నా వరకు ఆర్డర్ చెప్పాలంటే ఫస్ట్ బోగన్విల్లే, ఫస్ట్ అది చూడండి. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి రోటీ కపడ రొమాన్స్, అది యూత్ ఎంటర్టైనర్ కాబట్టి నెక్స్ట్ అది చూడండి. ఆ తర్వాత మనకి తంగలన్ మూవీ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే బ్యాక్ డ్రాప్ మూవీ కదా, గోల్డ్ రిలేటెడ్ ఉంటుంది, హాంటింగ్ సీన్స్ ఉంటాయి, కొంచెం అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మెకానిక్ రాకీ ఎందుకు 4th ఆర్డర్ చెప్తున్నా అంటే, ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ అవి చూసి తర్వాత ఇది చూడండి. అండ్ ద ఫైనల్ వన్ ఈస్ విడుదల పార్ట్ 1. సో ఈ మూవీ ఎందుకు చూడాలి అనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ చూడాలి, లేకపోతే సెకండ్ పార్ట్ అర్థం కాదు. అండ్ ఫైనల్లీ నరుడి బ్రతుకు నటన. ఈ మూవీ నేను ఆల్రెడీ లాస్ట్ వీకెండ్ సజెషన్స్ లో సజెస్ట్ చేశా. ఎందుకు సెకండ్ టైం చెప్తున్నా అంటే, ఇట్స్ ఏ మాస్టర్ పీస్ మూవీ. నా వరకు పర్సనలీ నాకు చాలా నచ్చిన మూవీ. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు అని చిన్న ఆశ. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ మూవీ కంప్లీట్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సో మూవింగ్ టు వెబ్ సిరీస్ సజెషన్స్, ఈ వీక్ మనకు హరికథ అనే వెబ్ సిరీస్ మాత్రమే వచ్చింది. అండ్ ఈ సిరీస్ మనకు అరకు వ్యాలీలో మొదలవుతుంది. అక్కడ ఎవ్రీ వీక్ ఒక మర్డర్ అవుతుంది. అండ్ ఆ మర్డర్ అవుతున్నప్పుడు అక్కడ కొంతమంది చూస్తారు, వాళ్ళు దేవుడే చేశారు అనుకుంటారు. సో ఇంతకీ ఆ మర్డర్ ఎవరు చేస్తున్నారు, హీరో ఆ మర్డర్ ఎవరు చేశారో కనిపెడతాడా లేదా అనేది మనకి కంప్లీట్ స్టోరీ. సో ఈ సిరీస్ వచ్చేసి మనకి మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మనకి యావరేజ్గా 35 to 40 minutes ఎప్పట్లానే ఉంటాయి ఆ సిరీస్లో. అండ్ ఈ సిరీస్ మనకి కొంచెం లాగ్ ఉంటుంది, కానీ వర్త్ వాచ్ సిరీస్. మీకు లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది పక్కా ఉంటుంది. ఈ సిరీస్ని నేను డీటెయిల్ రివ్యూ అప్లోడ్ చేయట్లేను, ఎందుకంటే పనిలో పని కలిసిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇందులో చెప్పేస్తున్నా. కొంచెం లాగ్ ఉన్నా కూడా ఇట్స్ ఏ వర్త్ వాచ్ సిరీస్ అని చెప్తా. అండ్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ Disney+ Hotstar. సో మీకు వెబ్ సిరీస్ చూడాలి అన్న థాట్ ఉంటే ఈ సిరీస్ మాత్రం మస్ట్ వాచ్ అని చెప్తా ఇన్ దిస్ వీకెండ్. సో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కూడా చెప్పండి. అమ్మయ్య, అన్ని సిరీస్లు కవర్ చేసేసా. సో ఈ సిరీస్లో ఆర్డర్లు కూడా చెప్పేసా కాబట్టి మీరు చూసి మీకు ఎలా అనిపించిందో అండ్ మీరు ఏ సిరీస్ అయితే చూసారో అండ్ ఏది చూద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. వీ విల్ సీ ఆన్ అనదర్ వీడియో. బాయ్ మా.